అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆంధ్ర మహాభారత యుద్ధంగా పేరుగాంచినటువంటి పల్నాడు యుద్ధం జరిగిన ప్రదేశానికి మనం వెళ్ళబోతున్నాం. ఈ పల్నాడు యుద్ధం జరిగినటువంటి ప్రాంతం కారంపూడి గ్రామంలో ఉంది. ఈ కారంపూడి గుంటూరు నుంచి 93 కిలోమీటర్ల దూరంలో, నరసరావుపేట నుంచి 47 కిలోమీటర్ల దూరంలో, అలాగే మాచర్ల నుండి 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పల్నాడు అనే పేరు వెల్నాడు, పల్నాడు, పోల్నాడు, వేగినాడు, కోర్నాడు ఇలా అన్ని నాడులు ఆంధ్ర రాష్ట్ర భాషతో పాటు అమల్లోకి వచ్చినటువంటి పేరు. క్రీస్తు శకం 1134లో హైహయ రాజవంశానికి చెందిన కార్యవీర్యార్జుని వంశక్రమానికలో కాచిచేత వీరకామ రెండవ చేత రాజుల వారసుడైనటువంటి అనుగరాజు చందవోలు రాజు అయినటువంటి రెండవ గొంకరాజు కుమార్తె అయిన మైరమాదేవిని వివాహమాడుట ద్వారా ఆరణముగా సంక్రమించినటువంటి పల్నాటి సీమను గురజాల రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. పల్నాడు రాజు అయినటువంటి అనుగరాజు మరణించిన తరువాత నలగామరాజు రాజయ్యాడు. నలగామరాజును నాయకురాలు నాగమ్మ కీలుబొమ్మను చేసి అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి దైవాంశ సంబూధుడైనటువంటి మంత్రి బ్రహ్మనాయుడితో కయ్యానికి కాలు దువ్వడంతో నాగులయ్యరు ఒడ్డున భీకర పల్నాడు యుద్ధం జరిగింది. ఆ విధంగా పల్నాడులోని గురజాల ప్రాంతాన్ని పాలించిన హైహయ యాదవరాజులైన నలగామరాజుకి మాచర్ల ప్రాంతాన్ని పరిపాలించినటువంటి అతని సవితి సోదరుడు మలిదేవరాజు మధ్య జరిగిన ప్రసిద్ధ యుద్ధమే ఈ పల్నాడు యుద్ధం. ఈ పల్నాడు యుద్ధాన్నే ఆంధ్ర మహాభారత యుద్ధంగా కూడా చెప్పుకుంటారు. నలగామరాజును నాయకురాలు నాగమ్మ సమర్థించగా మలిదేవరాజును సంఘ సంస్కృత అయినటువంటి బ్రహ్మనాయుడు సమర్థించాడు. యుద్ధంలో ఇరుపక్షాలకు చెందినటువంటి మహావీరులు నేల కొరగడంతో నాగులేరు రక్తపు ఏరుగా మారింది. క్షతగాత్రుడైనటువంటి బ్రహ్మనాయన కుమారుడు బాలచంద్రుడు నాగులేరులోని తన ప్రేగులను శుభ్రం చేసుకుని మరీ శత్రువులతో పోరాడి వీరమరణం పొందాడు. ఈ పల్నాడు యుద్ధం జరిగిన 100 ఏళ్ల తర్వాత ఇదే నాగులేరు ఒడ్డున దండయాత్రలో భాగంగా అనుయాయులు జాఫర్ మరి ఫరీదులు విడిది చేసి అలనాటి పల్నాటి వీరులు తమ గుర్తులుగా వదిలివెళ్లిన రాళ్లను పొక్కిటిగడ్డలుగా చేసి వంటలను ఆరగించి అస్వస్థలు కావడంతో ఆ రాత్రి చెన్నకేశవస్వామి కలలో కనిపించి పల్నాటి వీరుల స్మారక చిహ్నంగా ఒక మందిరం నిర్మించాలని ఆదేశించడంతో జాఫర్ ఫరీదులు నాగులేటి ఒడ్డున ఈ వీర్ల గుడిని నిర్మించారు. ఆనాటి పల్నాటి వీరులు ఉపయోగించిన బ్రహ్మనాయుని నృసింహకుతలము, కన్నమదాసు భైరవ ఖడ్గం, బాలచంద్రుని సామంతం మొదలగు ఆయుధాలు వారు గుర్తుగా వదిలి వెళ్ళినటువంటి 66 వీరనాయకుల శిలలు కొలువుదీరినటువంటి ఈ వీర్లగుడి ఉత్సవాలు ప్రతి ఏడు జరుగుతూ ఉంటాయి. ఈ వీర్లగుడి పల్నాడు యుద్ధం జరిగిన తర్వాత నిర్మించబడినటువంటి ఆలయం. ఈ ఆలయం 11వ శతాబ్దంలో బ్రహ్మనాయుడి ఆశసిద్ధి కోసం యుద్ధంలో మరణించిన 66 వీరనాయకులకు గుర్తులుగా 66 వీరకళ్ళను ప్రతిష్ఠించి వీరాచార పీఠం స్థాపించి దానికి పిడిగి వంశం వారిని పీఠాధిపతిగా నియమించాడు. యుద్ధంలో మరణించిన వీరులకు దైవత్వాన్ని ఆపాదించి వారు ఉపయోగించిన ఆయుధాలకు పూజలు చేసి ఉత్సవాలు జరపడం అనే సాంప్రదాయం ప్రపంచంలో రోమ్ తర్వాత ఒక్క కారంపూడిలోనే వీరగుడిలో జరుగుతుంది. అనుగరాజు మొదటి భార్య సంతానమైన నలగామరాజుకి గురజాల, రెండవ భార్య సంతానమైన మలిదేవరాజుకు మాచర్ల రాజ్యంగా పంపకాలు జరిగాయి. ఇరు రాజ్యాల మధ్య కోడిపోరితో కక్షలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మండాది వద్ద ఆలుమందలను అంతమందించే క్రమంలో లంకన్న ఉరగటం, అలాగే నలగామని అల్లుడు అల్లరాజు మృతి పల్నాటి యుద్ధానికి దారితీసింది. బ్రహ్మన్న దత్తపుత్రుడైనటువంటి కన్నమనీయుడి నేతృత్వంలో బాలచంద్రుడు తదితర 66 మంది నాయకులు ఈ పల్నాటి యుద్ధంలో అసువులు బాశారు. చివరి అంకంలో బ్రహ్మన్న నాగమ్మలు కత్తులు దూసినప్పటికీ వైరాగ్యంతో బ్రహ్మన్న గుత్తుగొండ బిలంలో ప్రవేశించడం దుర్మార్గపు నాగమ్మను చంపకుండా వెలివేశాడు. నలగామరాజుతో రాజ్యం చేయించడంతో పల్నాటి యుద్ధం ముగిసింది. పల్నాటి యుద్ధానంతరం అందులో పాల్గొన్న వీరనాయకులకు ఆరాధనోత్సవాలు నిర్వహించడం పూర్వం నుండి పరిపాటిగా మారింది. శతాబ్దాల చరిత్రకు తార్కాణం ఈ వీరారాధనోత్సవాలు. దాయాదుల సమరంతో మహాభారతంతో సమానంగా చరిత్ర పట్టల్లో ఎనలేని ఖ్యాతి గడించినటువంటి ఈ పల్నాడు యుద్ధ చరిత్ర శంకుల సమరంలో ఎందరో వీరనాయకులు అసువులుబాసిన కార్యమపూడి నేటి కారంపూడి సమరక్షేత్రంలో అలనాటి వీరనాయకులకు ప్రతీకగా ఉన్న ఆయుధాలకు పూజలు నిర్వహించటం, వారి పేరుతో ఆరాధనలు చేయటం పరిపాటిగా వస్తుంది. కార్తీక అమావాస్య నాడు ప్రారంభమయ్యే ఆరాధనోత్సవాలు 5 రోజుల పాటు నిర్వహిస్తారు. పల్నాడులో శైవ వైష్ణవ సాంప్రదాయాలు నింపడం కోసం పల్నాడు యుద్ధానికి బీజాలు పడ్డాయి. శైవం కోసం నాగమ్మ, వైష్ణవం కోసం బ్రహ్మనాయుడు వర్గాలు రణక్షేత్రంలో కరవాలాలను జులిపించాయి. ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుంటూ ప్రజా సంక్షేమాన్ని కాపాడుతూ పల్నాడు యుద్ధానికి అతిరథులు బీజం వేశారు. ఇరు రాజ్యాలకు మధ్యనున్న కారంపూడిని రణక్షేత్రంగా ఎంచుకొని కత్తులు దూశారు. పల్నాటి యుద్ధంలో గెలిచిన వీరులు తమ ఖడ్గాలను నాగులేరులో పుణ్యస్నానాలు చేసి శుభ్రపరుచుకున్నట్లుగా చరిత్ర చెబుతోంది.
ఈ వీర్లగూడి వద్ద ఆరాధనోత్సవాలు 5 రోజులుగా జరుగుతూ ఉంటాయి. మొదటి రోజు రాచుగావు. రాచుగావు అంటే రాజు ఇచ్చే బలిని రాచుగావుగా పిలుస్తారు. బలిని పోతురాజుకు ఇవ్వడం ద్వారా పల్నాడు వీరాధనోత్సవాలకు తెరలేస్తుంది. అదేవిధంగా 2వ రోజు రాయబారం, 3వ రోజు మంతపోరు, 4వ రోజు కోడిపోరు, అలాగే 5వ రోజు కల్లెపాడు అనే కార్యక్రమాలతో ఈ వీరాధనోత్సవాలు జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాపరాళ్ళు, సజ్జజొండ కుళ్ళు సర్పంబులు తేళ్లు, పల్లెనాటి సీమలు పల్లెటూళ్ళు అని శ్రీనాథ కవి సార్వభౌముడు తన ద్విపద కావ్యములో రచించాడు. పల్నాటి వీరుల చరిత్రను పల్నాటి యుద్ధం జరిగిన 300 ఏళ్ల తర్వాత శ్రీనాథుడు రచించాడు.